Praise the Lord. పిల్లరా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. Psalm 17 and verse 6. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరమిచ్చెదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. I have called upon thee, for thou wilt hear me. O God, incline thine ear unto me, and hear my speech. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. మరి నిండు హృదయముతో దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించి ఈ దినాన్ని ప్రారంభించండి. తద్వారా దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. ఇక్కడ చూసినట్లయితే ఒక తండ్రికి తన కుమారుడు ఎట్లాగా వేడుకుంటాడో, అడుగుతాడో, అవసరం ఉన్నప్పుడు అడిగితే తండ్రి ఇస్తాడో, అలాంటి విశ్వాసము ఇక్కడ కనబడుతుంది. కాబట్టి అంటున్నాడు దావీదు, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. ఉత్తరమిచ్చెదవు అంటే అక్కడ నమ్మకం కనబడుతుంది, విశ్వాసం కనబడుతుంది. దేవుని యొద్ద నుంచి జవాబు వస్తుంది అనే ఆ యొక్క పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. కాబట్టి తన జీవితంలో ఎలాంటి జయములు చూసినాడు. నా ప్రియ సహోదరి, ఇలాంటి సహవాసము, ఇలాంటి సంబంధము దేవునితో మనకి ఎప్పుడైతే ఉంటుందో అంటే తండ్రి కుమారుల సహవాసము. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి సహవాసం కలిగి దేవునితో మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. తన యొక్క చిత్తానుసారముగా తగిన సమయంలో జవాబిచ్చి మనం బలపరిచి పిల్లరా మనం స్థిరపరుస్తారు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, ప్రార్థనలకు జవాబిచ్చే దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదుకు తెలుసు ఎలాగ ప్రభువా తండ్రి కుమారుడు అడిగినప్పుడు వేడుకున్నప్పుడు ఇస్తారు అని. ఇలాంటి విశ్వాసము మేము కలిగి ఉన్నప్పుడు ప్రభువా మా జీవితాల్లో కూడా ఎంతో నెమ్మది కలిగి ఉంటాం, శాంతి సమాధానం కలిగి ఉంటాం. ఈ యొక్క సమాధానంతో ప్రతి ఒక్క కుటుంబాన్ని వ్యక్తిగతంగా ప్రభువా మీ కృప దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. ఈ దినమంతా మీరు రెక్కల కింద భద్రపరిచి ప్రభువా మీతో సహవాసం చేసి మీ మాట విని మీకు లోబడినప్పుడు ప్రభువా మనం మేము తగ్గించుకున్నప్పుడు మా యొక్క ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చే దేవుడు అయి ఉన్నారు. అందుని బట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు రెక్కల కింద భద్రపరిచి ప్రతి అపాయం నుంచి కీడు నుంచి తప్పించమని మీ సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in this verse, Psalm 17:6 reminds us that God is always attentive to the prayers of His children. We can approach Him with confidence, knowing that He hears every sincere prayer and responds according to His perfect will. Let us continue to trust Him wholeheartedly, seek His presence daily, and rest in the assurance that He will never ignore those who call upon Him. Amen.